నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో మన టీమిండియా ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో ఒక అదిరిపోయే విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. తర్వాత సూర్య, హార్దిక్, దూబే, పంత్ మరియు జడేజా మంచి క్యామియోస్ ప్లే చేశారు. దీంతో టీమిండియా స్కోర్ 200 రన్స్ దాటింది. అలాగే ఆస్ట్రేలియాలో హెజల్వుడ్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనపరిచాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో హెడ్, మార్ష్, మాక్స్వెల్ అండ్ టిమ్ డేవిడ్ మంచిగా బ్యాటింగ్ చేసినా మన టీమిండియా బౌలర్స్ వాళ్ళని గెలవనివ్వలేదు. ఆస్ట్రేలియా వాళ్ళు ఫీల్డింగ్ బాగా లేదనుకుంటే మన టీమిండియా కూడా చాలా పూర్ గా ఫీల్డింగ్ చేసింది. అఫ్ కోర్స్ మంచి క్యాచ్లు కూడా తీసుకున్నారు. ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ చేసుకుంది. మన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ అండ్ విరాట్ మళ్ళీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. హెజల్వుడ్ వేసిన సెకండ్ ఓవర్ ఫోర్త్ బాల్ కి కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. తర్వాత థర్డ్ ఓవర్ నుంచి రోహిత్ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. మెయిన్ గా టార్క్ వేసిన థర్డ్ ఓవర్ లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో రోహిత్ 4 సిక్సర్లు, 1 4 తో విధ్వంసం మొదలు పెట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి మన టీమిండియా స్కోర్ 60 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. రోహిత్ పంత్ తో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. 38 బంతుల్లోనే 87 పరుగులు చేశారు. ఇందులో పంత్ కొట్టింది కేవలం 15 పరుగులు మాత్రమే. మిగతా 70 రన్స్ రోహిత్ కొట్టాడు. దీన్ని చూసి తెలుస్తుంది రోహిత్ ఏ విధంగా బ్యాటింగ్ చేశాడనేది. తర్వాత 8th ఓవర్ లాస్ట్ బాల్ కి పంత్ అవుట్ అయినా సరే రోహిత్ మాత్రం ఎక్కడా తన బ్యాటింగ్ జోరుని ఆపలేదు. రోహిత్ సూర్యతో కలిసి 20 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. తర్వాత స్టార్క్ వేసిన 12వ ఓవర్ లో రోహిత్ శర్మ తన వికెట్ ని కోల్పోయాడు. తను థర్డ్ ఓవర్ లో స్టార్ట్ చేసి 12వ ఓవర్ వరకు ఆస్ట్రేలియాకు విశ్వరూపం చూపాడు. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. అది అబౌవ్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ. రోహిత్ అవుట్ అయినా సరే సూర్య అండ్ దూబే ఇన్నింగ్ స్కోరింగ్ రేట్ ని మాత్రం తగ్గనివ్వలేదు. వీరిద్దరూ కలిసి 19 బంతుల్లో 32 పరుగులు చేశారు. మళ్ళీ స్టార్క్ వేసిన 15వ ఓవర్ లో థర్డ్ బాల్ కి సూర్య వికెట్ తీశాడు. దీంతో మన టీమిండియా స్కోరింగ్ రేట్ కొంచెం తగ్గింది. కానీ హార్దిక్ అండ్ దూబే మధ్య కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. 25 బంతులు 35 పరుగులు చేశారు. ఇంతలో మంచిగా ఆడుతున్న దూబే వికెట్ ని స్టాయినిస్ తీశాడు. తర్వాత హార్దిక్ జడేజాతో కలిసి మన టీమిండియా స్కోర్ ని 200 రన్స్ దాటించాడు. హార్దిక్ ఆడిన క్యామియో ఇన్నింగ్స్ కారణంగా మన టీమిండియా స్కోర్ 200 దాటింది. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే హేజల్వుడ్ ఒక్కడు మాత్రమే బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగతా వాళ్ళంతా అబౌవ్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. హేజల్వుడ్ 4 ఓవర్లలో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. స్టార్క్ 4 ఓవర్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ తను వేసిన సెకండ్ ఓవర్ తప్పితే మిగతా 3 ఓవర్లు కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. స్టాయినిస్ 4 ఓవర్లో 56 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జాంపా 4 ఓవర్లు 41 రన్స్ ఇచ్చి ఏ వికెట్ తీయలేకపోయాడు. కమిన్స్ కూడా 4 ఓవర్లో 45 రన్స్ ఇచ్చి ఏ వికెట్ తీయలేకపోయాడు. తరువాత బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియాకి మొదటి 2 ఓవర్స్ లో అసలు స్కోర్ రాకపోవడమే కాక మంచి ఫామ్ లో ఉన్న వార్నర్ వికెట్ కోల్పోయారు. హర్షదీప్ వేసిన మొదటి ఓవర్ లో చివరి బంతికి వార్నర్ వికెట్ తీశాడు. మనం కోహ్లీ వికెట్ ఎలాగైతే కోల్పోయామో వాళ్ళు వార్నర్ వికెట్ కోల్పోయారు. మన టీమిండియా ఎలాగైతే థర్డ్ ఓవర్ నుంచి కొట్టడం స్టార్ట్ చేసిందో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ హెడ్ మరియు మార్ష్ కూడా అలాగే థర్డ్ ఓవర్ నుంచి చితకబడడం స్టార్ట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా పవర్ ప్లేలో ముగిసేసరికి 65 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. ఇండియా కంటే 5 రన్స్ ఎక్కువే కొట్టారు ఆస్ట్రేలియా. హెడ్, మార్ష్ తో కలిసి సెకండ్ వికెట్ కు ఏకంగా 81 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు 48 బంతుల్లోనే. ఇలా ఆడే క్రమంలో ఆస్ట్రేలియా కుల్దీప్ వేసిన 9వ ఓవర్ లాస్ట్ బంతికి మార్ష్ వికెట్ క్యాచ్ రూపంలో కోల్పోయింది. మెయిన్ గా ఈ క్రెడిట్ క్యాచ్ పట్టుకున్న అక్షర్ పటేల్ కి ఇవ్వాలి. బౌండరీ వద్ద అక్షర్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టాడు. మార్ష్ అవుట్ అయినా కూడా వాళ్ళు ఓవర్ కి 10 రన్స్ కొడుతూనే ఉన్నారు. హెడ్ మాక్స్వెల్ తో కలిసి 25 బంతుల్లో 41 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. మళ్ళీ కుల్దీప్ వేసిన 14వ ఓవర్ ఫస్ట్ బాల్ కి మంచి ఫామ్ లో ఉన్న మాక్స్వెల్ ని క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఓటమి మొదలైంది. 14వ ఓవర్ నుంచి మన టీమిండియా బౌలర్ గేమ్ లోకి వచ్చి రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. మాక్స్వెల్ అవుట్ అయిన తర్వాత స్టాయినిస్, హెడ్, వేడ్ అండ్ టిమ్ డేవిడ్ చాలా క్విక్ టైమ్ లో అవుట్ అయ్యారు. ఇక మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ 4 ఓవర్లు 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా 4 ఓవర్లో 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. హర్షదీప్ 4 ఓవర్లో 37 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ 3 ఓవర్లో 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. హార్దిక్ 4 ఓవర్లు 47 రన్స్ ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. జడేజా 1 ఓవర్ ఇచ్చి 17 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ అండ్ జడేజా తప్ప మిగతా మన టీమిండియా బౌలర్స్ అందరికీ వికెట్లు లభించాయి. దీంతో మన టీమిండియా గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్
మ్యాచ్లకి 3 మ్యాచ్లు గెలిచి వేరే టీమ్స్ మీద ఆధారపడకుండా సెమీఫైనల్ చేరింది. దీంతో ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి దాదాపు ఇంటి బాట పట్టించింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద గెలిస్తే ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ నుంచి తప్పుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.